ఓం నమో వెంకటేశాయ. గీతార్థామృతవారిధిం రఘుపతిం శీతాంశుబింబాననం సూతాంగీరసనారदैरभिनुतं వాతాత్మజాభీష్టదం ఆతామ్రధరశోభితం సురనుతం పీతాంబరాలంకృతం సీతారామమహం భజామి శరణం కారుణ్యదుగ్ధార్ణవం. సూతుడు, అంగిరసుడు, నారదుడు ఇత్యాది మహర్షుల చేత ఎల్లప్పుడూ స్తుతింపబడువాడు. వాతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుని చేత సదా సేవింపబడువాడు. రఘుపుంగవుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 257వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షడ్వింశ సర్గ శ్లోక పారాయణం
తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు దుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సాత్వం వశేహ కళ్యాణి రాజ్ఞః సమనువర్తిని భరతస్య రథాధర్మే సత్యవ్రతపరాయణ. రామచంద్రమూర్తి సీతాదేవిని అయోధ్యానగరంలోనే ఉండమని చివరిగా 2 మాటలు చెబుతూ ఉన్నాడు. సీతాదేవి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించినప్పుడు ఆమెను చూచిన వెంటనే మరి తనకు అత్యంత ప్రియమైనటువంటిది తన మనసులో మనసుగా తనకు ఆత్మీయంగా వెలిగే తన మనస్సు అయినటువంటి ఆ సీతాదేవిని చూచిన వెంటనే రాముడిలో ఒక రకమైనటువంటి ఉద్వేగము కొంత దుఃఖము కలిగినప్పటికీ కూడా ఆ తరువాత రాముడు ధీరుడిలాగా గంభీరంగా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడూ ధీరోదాత్తుడే రామచంద్రమూర్తి. అందుకనే తనకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని మనసులోనే అణచుకుని ఆ తరువాత సీతాదేవి చేయవలసినటువంటి కర్తవ్యములను వరుసగా బోధిస్తూ ఉన్నాడు. బోధించి సీత నీవు ఈ అయోధ్యానగరంలోనే పాటించవలసినటువంటి నియమములన్నింటినీ కూడా పాటిస్తూ రాజధర్మములకు అనుకూలంగా ఉంటూ రాజుకి అనుకూలంగా ఉంటూ అత్తమామలను సేవిస్తూ అందరికీ కూడా అనుకూలవతిగా ఉంటూ నీవిక్కడ వ్రతోపవాస నియమములతోటి ఈ అయోధ్యానగరంలోనే నీవు కాలం గడపాలి, ఇక్కడే ఉండాలి అని తెలియజేశాడు. అందుకనే కళ్యాణి మంగళస్వరూపము కలిగినటువంటి దానా, శుభప్రదమైనటువంటి దానా అని సాత్వం ఆ విధంగా నీవు అంటే రాజధర్మములన్నీ తెలిసినటువంటి దానివి, ఆచరించేటటువంటి దానివి, నేను చెప్పినటువంటి మాటలు వినేటటువంటి దానివి, నేను చెప్పిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటూ రాజ్ఞః భరతస్య సమనువర్తిని, రాజైనటువంటి భరతునికి సమనువర్తిని, అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దానివై. అనుకూలంగా అంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడంటే మనం అనుకున్నాం కదా, భరతుని వల్ల తన భర్తకు వనవాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది అనే
కోపంతో భరతుని యందు వ్యతిరేకమైన భావనతో ఉండవచ్చునేమోనని రాముడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. భరతునికి అనుకూలంగా ఉంటూ నీవు ఈ అయోధ్య నగరంలోనే ఉండాలి అని. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్పాడు. రాజులు తమకు అనుకూలంగా ఉండేటటువంటి వారిని రక్షించడానికి, తమకు ప్రతికూలంగా ఉండేటటువంటి వారిని బహిష్కరించడానికి, దూరం చేయడానికి కూడా ఏమాత్రము సంశయించరు అనే విషయం కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ విషయంలో తన కన్నబిడ్డలైనప్పటికీ కూడా రాజుగారు అనుకూలంగా కనుక లేకపోతే వారిని బహిష్కరించేస్తారు అనే దానికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. దానికి తార్కాణం రఘువంశంలోనే, అంటే రామచంద్రుడి యొక్క వంశంలోనే సగరపుత్రుడైనటువంటి అసమంజసుడి విషయంలో మనం తెలుసుకున్నాం. అందుకనే అంటారు, ద్వేష్యోపి సమ్మతశిష్ట తస్యార్థస్య యథౌషధం త్యాద్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీ ఓరగక్షత అని చెప్పి అన్నారు. అంటే రాజుగారికి ద్వేష్యోపి సమ్మతశిష్ట, తమకు ఇష్టం లేనటువంటి వాళ్ళు కనుక శిష్టులు కనుక అయినట్లయితే, లేకపోతే వాళ్ళు కనుక రాజధర్మాలు పాటించే వాళ్ళు అయినట్లయితే, రాజుకు అనుకూలంగా ఉండేవారే కనుక అయినట్లయితే, రాజుగారికి వారంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వారిని దగ్గర చేర్చుకుంటారట. ఎలాగా అని అంటే దానికి చెబుతారు, ఔషధము చేదుగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే వాంతి అవుతుందేమో అన్నంత కష్టంగా ఉంటుంది దాన్ని మింగటం. కానీ ఆ ఔషధాన్ని మనము సేవిస్తాం, తీసుకుంటాం. ఎందుకు అంటే ఆ ఔషధం అంటే మనకిష్టం లేకపోయినా, దాన్ని స్వీకరించడం కష్టమైనప్పటికీ కూడా దాని వలన మేలు జరుగుతుంది అనే భావనతోటి ఇష్టం లేనటువంటి ఔషధాన్ని ఏ విధంగా అయితే కష్టంగా అయినా సరే మనం తీసుకుంటామో, అలాగే మనకిష్టం లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కనుక ధర్మాత్ములు అయినట్లయితే, లేకపోతే వాళ్ళు కనుక సాధువులు కనుక అయినట్లయితే, అటువంటి వారిని ఇష్టం లేకపోయినా సరే రాజులు దగ్గరకు చేరుస్తారట. ముఖ్యంగా రఘువంశంలో ఉన్నటువంటి వారి గురించి చెబుతూ అంటారు. వారు అంటే తమకు ఇష్టం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా సాధు పుంగవులు రాజుకి రాజ్యానికి అనుకూలంగా ఉండేవారైతే కనుక వారిని దగ్గరకు చేర్చుకుంటారు అని, వారిని ఆదరిస్తారు అని. అలాగే తమకు అత్యంత ప్రియమైనటువంటి వారైనప్పటికీ కూడా దుష్టులు కనుక అయినట్లయితే వారిని దూరం పెట్టేస్తారు, వారిని దగ్గరకు రానియరు అన్నారు. దానికి ఉదాహరణ ఎలా చెప్పారు, అంగుళీ ఓరగక్షత అని చెప్పి అన్నారు. పాము చేత ఘాటు వేయబడినటువంటి చిటికిన వేలు ఉందనుకోండి, ఆ చిటికిన వేలికి పాము విషం ఎక్కింది. ఆ విషము శరీరం అంతా కూడా వ్యాపించేస్తుంది అనే భయం కలిగినప్పుడు, లేకపోతే ఆ విషం వల్ల శరీరం అంతా కూడా విషపూరితం అవుతుంది అన్నప్పుడు ఆ సమయంలో ఏం చేస్తారు, తన అంగుళి అయినప్పటికీ కూడా, తన శరీరంలో ఉన్నటువంటి ఒక భాగం అయినప్పటికీ కూడా దాన్ని నిర్దాక్షిణ్యంగా శరీరం నుండి వేరు చేసి అవతల పడేస్తారు. ఎందుకు అంటే దానిని కనుక తొలగించకపోతే దానిలో ఉన్నటువంటి విషం శరీరం అంతా కూడా వ్యాపించి ప్రాణమే పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కావున తమకిష్టమైనటువంటి వారు దుష్టులు కనుక అయినట్లయితే, వారంటే ఎంత ఇష్టమున్నప్పటికీ కూడా దుష్టులు కనుక అయినట్లయితే వారిని దూరంగా పెట్టేస్తారు, వారిని బహిష్కరించేస్తారు రాజులు అని చెప్పి అన్నారు. కావున రాజులకి అనుకూలంగా ఉండటము అనేది, రాజులకి రాజ్యానికి అనుకూలంగా ఉండటం అనేది తప్పనిసరి. అలా ఉండటం అనేదే ధర్మము అని అన్నారు. ధర్మపరుడైనటువంటి రాజుకి అనుకూలంగా ఉండటమే ధర్మము. అలా లేనప్పుడు రాజధర్మాన్ని పాటించి వాళ్ళు దండిస్తారు. అలా దండించడం కూడా తప్పు కాదు. ఎందుకు అంటే తమకే ఈ విధమైన దుష్ట ప్రభావాన్ని చూపించేటటువంటి వారిని, తద్వారా రాజ్యాన్ని ఇబ్బంది పెట్టే వారిని ఏ రాజు కూడా ఉపేక్షించకూడదు అని చెప్పి అన్నారు. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి ఏం చెబుతున్నాడు, భరతుడు ధర్మాత్ముడు, కావున ధర్మాత్ముడు అయినటువంటి భరతుడు రాజు అవుతున్నాడు. అటువంటి వాడికి అనుకూలంగా ఉండటమే రాజధర్మము. అంతేగాని మనకు మేలు జరగలేదు అనే ఉద్దేశ్యంతో అతనికి వ్యతిరేకంగా ఉండటం అనేది ధర్మము కాదు. అలా వ్యతిరేకంగా ఉన్నట్లయితే రాజధర్మాన్ని పాటించి అతడు దండించవచ్చును, దూరం చేయవచ్చును, అది కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. కావున
భరతస్య సమనువర్తిని, భరతునికి అనుకూలంగా ఉంటున్నటువంటి దానివై, వర్తిస్తున్న దానివై, ధర్మే రత, ధర్మము యందు ఆసక్తి కలిగిన దానివై, ధర్మమునే పాటిస్తూ ఉండే దానివై అని అన్నాడు రామచంద్రమూర్తి. ఏమిటి ధర్మము అంటే, ప్రోషిత భర్తృక అయినటువంటి అంటే భర్తకు దూరంగా ఉన్నటువంటి భార్య ఎటువంటి ధర్మములను పాటించాలో ఆ ధర్మములన్నింటినీ పాటిస్తూ భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటూ అత్తమామలను పెద్దలను వీరందరినీ సేవిస్తూ అందరితోటి కూడా స్నేహంగా మెలుగుతూ రాజుగారికి అనుకూలంగా ఉంటూ నీ ధర్మాన్ని పాటిస్తూ నీవు అయోధ్యానగరంలోనే ఉండాలి అన్నాడు. ఇంకా చెబుతారు ధర్మములు ఏమిటి అని అంటే, విహారయాత్రలు కానీ విందులు వినోదములు ఇవేమైనా సరే వివాహమైనటువంటి స్త్రీకి భర్తతోటే అని చెప్పి అన్నారు. విందులకి వినోదాలకి విహారయాత్రలకి వెళ్ళాలంటే భర్తతో పాటే వెళ్ళాలి అని. భర్తకి కూడా అంటే వివాహమైనటువంటి పురుషుడు విందులకి వినోదాలకి లేకపోతే యాత్రలకి వెళ్ళాలంటే భార్యతో పాటే వెళ్ళాలి. కానీ నేను కాస్త రిఫ్రెష్ అయ్యొస్తాను అని చెప్పి ఒక్కడే వెళ్ళి దేశమంతా తిరిగి రావటం అనేది అది కుదరనటువంటి వ్యవహారం, అది ధర్మము కాదు. మరి అందుకనే ఏమన్నారు, వివాహమైన తర్వాత ఇరువురు కూడా అవినాభావ సంబంధంతో విందులకి వినోదాలకి విహారయాత్రలకి ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వెళ్ళాలి అనేది ఉన్నది. మరి ఆ విషయాన్ని సీతాదేవి కూడా తర్వాత చెప్పబోతుంది. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, అక్కడ సీతాదేవిని గనక వనవాసానికి తీసుకువెళితే ఆమెకు ఇబ్బంది కలుగుతుంది అని. అదొకటి. ఇంకొక విషయం ఏమిటి, వనవాస దీక్ష అనేది రాముడికి మాత్రమే నిర్దేశించబడింది తప్ప సీతాదేవికి వనవాస దీక్ష అనేది నిర్దేశించబడలేదు. కావున తండ్రి ఆజ్ఞను పాటించి ఆ కష్టమేదో తానొక్కడే భరించాలి అని చెప్పి అనుకున్నాడు రామచంద్రమూర్తి. అందుకనే సీతాదేవిని రాజ్యంలోనే ఉండమన్నాడు. ఆ రాజ్యంలో ఉండటం కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉండమన్నాడు. మరి భర్తకు దూరమైనటువంటి స్త్రీ ఏ విధంగా అయితే ఎటువంటి ధర్మములను పాటించాలో ఆ ధర్మములన్నింటినీ కూడా పాటిస్తూ సత్యం వ్రతపరాయణ, నిజమునే మాట్లాడుతూ వ్రతోపవాస నియమముల యందు ఆసక్తి కలిగినటువంటి దానివై, లేకపోతే సత్యమే వ్రతము అని అన్నారు. సత్యాన్ని నిజమును మాట్లాడటమే అదొక వ్రతం, అంతకు మించినటువంటి పెద్ద వ్రతం ఏమీ చెప్పలేదు. కావున అటువంటి నిజమును మాట్లాడటము అనే వ్రతమునే అవలంబిస్తూ వ్రతోపవాస నియమములతోటి నీవు ఈ అయోధ్యానగరంలోనే కాలం గడుపుతూ ఇహ వస, ఈ అయోధ్యలోనే నీవు ధర్మపరంగా జీవించవమ్మా అని చెప్పి సీతాదేవికి రామచంద్రమూర్తి చెబుతున్నాడు. ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఏదో కష్టపడుతూనో ఎలాగోలా కాలం గడుపు అని అనకుండా ధర్మాన్ని పాటిస్తూ అని అన్నాడు. అందుకని అంటారు శృతి స్మృతిర్ మమైవాజ్ఞ అని. భగవంతుడు శృతి అంటే వేదము ద్వారా చెప్పబడింది, స్మృతి అంటే స్మార్త గ్రంథముల ద్వారా చెప్పబడింది. అలాగే లోకాచారమున మనకు 3 రకాలుగా వేదముల ద్వారాను స్మృతి గ్రంథముల ద్వారాను లోకాచారము అని చెప్పి ఈ 3 రకాలుగా మనం ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. వీటిలో ఈ 3ంటిని కూడా దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆచరించాలి తప్ప మాకు ఇదే విధంగా ఉంటుంది, మేము ఇలాగే ఉంటాము అని అనడం అనేది అది ధర్మము కాదు. అటు వేదమును, ఇటు స్మృతి గ్రంథములను, ఇటు లోకాచారమును 3ంటికి విరోధము కాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆచరించేటటువంటి దానినే ధర్మము అని అన్నారు. అందుకనే ఏమన్నాడు, అటువంటి ధర్మాన్ని పాటిస్తూ నీవు అయోధ్యానగరంలో ఉండు అని అంటూ అహం గమిష్యామి మహావనం ప్రియే త్వయా హి వస్తవ్యమిహైవ భామిని యథా వ్యలీకం కురుషేన కస్యచిత్ తథా త్వయా కార్యమిదం వచో మమ. సీత ప్రియే, ప్రియమైనటువంటి దానా అంటే ఏమిటి, సీతాదేవిని విడిచి వెళ్ళడము అనేది రామచంద్రమూర్తికి కూడా ఇష్టం లేదు. ఆమెను విడిచి వెళ్ళడం అనేది దీనివల్ల తెలుస్తున్నది. నాకు అత్యంత ప్రియమైనటువంటి దానా సీత, అహం మహావనం గమిష్యామి, నేను ఆ దట్టమైనటువంటి దండకారణ్యానికి బయలుదేరతాను, వెళతాను. నీవు కస్యచిత్ యథా వ్యలీకం నకురుషే, ఈ అయోధ్యానగరంలో ఏ ఒక్కరికి కూడా ఏమాత్రము కష్టము కలుగజేయనటువంటి విధంగా, ఎవరిని ఇబ్బంది పెట్టనటువంటి విధంగా, ఎవరికి అనిష్టమును అప్రియమును చేయనటువంటి విధంగా తథా త్వయా ఇహైవ వస్తవ్యం,
ఆ విధంగా నువ్వు ఈ అయోధ్యానగరంలోనే ఉండాలి. నేనేమో వనవాసానికి వెళ్ళి వస్తాను, నువ్వు ఈ అయోధ్యానగరంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎలా ప్రవర్తిస్తావో ఆ విధమైనటువంటి ప్రవర్తనతోటి ఈ అయోధ్యానగరంలోనే ఉండు. భామిని త్వయా ఇదం మమ వచః కార్యం. భామిని అంటే కోపము కలిగినటువంటి దానా అని అర్థం. భామిని శైవ కోపన అని చెప్పి అనుకున్నాం కదా. ఏమిటి కోపము అంటే, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నీకు కోపం రావచ్చు, అయినప్పటికీ కూడా తప్పదు. నువ్వే నాకు అత్యంత ప్రియమైనటువంటి దానివి, నేను కూడా నిన్ను విడిచి వెళ్ళడానికి బాధపడుతూనే ఉన్నాను, కానీ మరిద్దరికీ ఇది తప్పదు. అందుకే ఏమంటున్నాడు, భామిని కోపన అంటే నా మీద కాస్త కోపగించినటువంటి దానా, త్వయా ఇదం మమ వచః కార్యం. నీ చేత నేను చెప్పినటువంటి పని చెయ్యబడాలి. అంటే నీవు నేను చెప్పిన విధంగా ఈ అయోధ్యానగరంలో ఉండాలి అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పినటువంటి మాటను విని ఈ అయోధ్యానగరంలో ఉండాలి సీత అని చెప్పి రామచంద్రమూర్తి అంటున్నాడు. దీనికి మరో రకంగా కూడా అన్వయం చెబుతారు. ఏమని అంటే, మమ ఇదం మమ వచః కార్యం అని, తర్వాత ప్రియే ఓ సీత మహావనం గమిష్యామి, నేను దండకారణ్యానికి వెళుతున్నాను, త్వయా ఇహైవ వస్తవ్యం, నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉండాలి అని ఇక్కడ తర్వాత భామిని యథా కస్యచిత్ వెళీకం నకురుషే, నీవు ఎప్పుడూ కూడా ఎవరికి హాని తలబెట్టవు, ఎప్పుడూ కూడా ఎవరికి అనిష్టమైనటువంటి మాటలను నీవు మాట్లాడవు. ఏ విధంగా అయితే నీవు అందరి విషయంలోనూ అనుకూలంగా ఉంటూ వారికి ఇష్టమైనట్లుగా వ్యవహరించుకుంటూ ఉంటావో, ఎవరి మనస్సును నీవు ఏ విధంగా అయితే కష్టపెట్టకుండా ఉంటావో, తథా అదే విధంగా ఇదం మమ వచః త్వయా కార్యం, నా మాటను కూడా అదే విధంగా వినాలి సీత అని అంటున్నా. అంటే ఏమిటి, ముందు సామాన్యంగా చెప్పాడు, నీవు ఎవరికి కూడా ఎవరి మాటను తీసివేయలేవు, అందరికీ కూడా అనుకూలంగా ఉండేదానివి, అందరికీ ప్రియమును చేకూర్చేదానివి. అదే విధంగా అందరి విషయంలో ఏ విధంగా అయితే నీవు అనుకూలంగా ఉంటావో, అనిష్టమైనటువంటి పనిని చెయ్యవో, అలాగే నా మాటను కూడా నీవు చెయ్యవమ్మా అని చెప్పి రామచంద్రమూర్తి సీతాదేవితో అంటారు. అంటే ఏమిటి, ఆమె యొక్క స్వభావాన్ని పొగిడి నీ స్వభావానుగుణంగానే నా మాట విను అని చెప్పి, ఏదైతే నేను బలవంతంగా చెప్పటం లేదు, నీ స్వభావమే మాట వినడము. నీవు నా మాటే కాదు అందరి మాట వింటూ అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి దానివి. ఇలా అందరి విషయంలోనే అనుకూలంగా ఉండేటటువంటి నీవు నా విషయంలో తప్పనిసరిగా అనుకూలంగా నేను చెప్పినటువంటి మాటను వినాలి, నువ్వు వింటావు, ఆ విషయం నాకు తెలుసు అన్నట్లుగా అనునయిస్తున్నట్లుగా సీతాదేవితోటి ఈ మాట అంటున్నాడు. పైగా భామిని కోపము కలిగినటువంటి దాని నన్ను విడవటానికి నా మాట వల్ల నీకు కొంత కోపం రావచ్చు, కానీ నీ స్వభావం ఎటువంటిది, మాట వినే స్వభావం నీది, ఎవరికి కూడా అనిష్టమైనటువంటి పని చెయ్యవు నువ్వు. అటువంటిది నేను చెప్పినటువంటి మాట వినవా, తప్పనిసరిగా వింటావు కదా, కావున నేను చెప్పినట్లుగా ఈ అయోధ్యానగరంలోనే నీవు ఉండు అని చెప్పి అన్నాడు. అని అహం గమిష్యామి మహావనం ప్రియే త్వయా హి వస్తవ్యమిహైవ భామిని యథా వ్యలీకం కురుషేన కస్యచిత్ తథా త్వయా కార్యమిదం వచో మమ అని సీతాదేవిని అయోధ్యానగరంలోనే ఉండమని తాను బయలుదేరుతాను అని చెప్పాడు. మరి ఈ సందర్భంలో రాముడికి సీతాదేవిని విడిచి వెళ్ళడం అనేది రాముడికి ఏమాత్రము ఇష్టం లేదు. సీతాదేవి కూడా ఆ విషయాన్ని అంగీకరించలేదు అనే విషయం రాముడికి తెలుసు. పైగా సీతాదేవి మహాపతివ్రత, భర్తను విడిచి ఏ పతివ్రత కూడా ఉండలేదు. కానీ తాను కనుక అడ్డు చెప్పకపోతే సీతాదేవి తనతో పాటుగా దండకారణ్యానికి వచ్చేసి ఆమె అనేకమైనటువంటి కష్టములు పడవలసి వస్తుంది. చిన్నప్పటి నుంచి అంతఃపురంలో రాజకుమార్తెగా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి సీతాదేవి కంటకయుక్తమైనటువంటి ముళ్లతో కూడినటువంటి ఆ అడవిలోకి తీసుకువెళ్ళడం,
అది ధర్మము కాదేమో, తనకు విధించినటువంటి ఆ వనవాసాన్ని సీతాదేవికి కూడా ఆపాదించడము అనేది మరి ఎంతవరకు సమంజసము? ఆమెనెందుకు కష్టపెట్టాలి? తనకు కలిగినటువంటి సుఖాన్ని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలి తప్ప తనకు కలిగినటువంటి కష్టాన్ని ఆమె ఇతరులకు కలిగించడం ఎందుకు అనేది రాముని యొక్క స్వభావం. అందుకనే తన కష్టము తనతోటే ఉండాలి తప్ప తన భార్యకు రాకూడదు అనే ఉద్దేశ్యంతో రామచంద్రమూర్తి సీతాదేవిని అయోధ్యానగరంలోనే ఉండమని అన్నాడు. కానీ ఆమెను విడిచి వెళ్ళడం ఆయనకు కూడా ఇష్టము లేదన్నమాట. పైగా ఏమాత్రం రామచంద్రమూర్తి చెప్పకపోయినా వెంటనే ఆమె కూడా బయలుదేరుతుంది. అందుకనే సీతాదేవి తాను వస్తాను అని అనేలోపే రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, ఆమె పాటించవలసినటువంటి ధర్మములన్నింటినీ చెప్పి అయోధ్యానగరంలో చేయవలసినటువంటి విధి విధానాలు, ప్రవర్తించవలసినటువంటి తీరు, వీటన్నింటినీ చెప్పి నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు మాట వినేటటువంటి దానివి, ఎవరి మాట అయినా వింటావు, అందరికీ అనుకూలంగా ఉంటావని ఈ విధంగా ఆమెను ఊరడిస్తూ, ఒకంత ఊరడిస్తున్నట్లుగా, బుజ్జగిస్తున్నట్లుగా, శాసిస్తున్నట్లుగా, ధర్మాన్ని ఆచరింపమని చెప్పినట్లుగా, ఇలాగా ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగాను కూడా సీతాదేవికి చెబుతూనే ఉన్నాడు. మరి ఇలా చెప్పటంలో అదేమిటండి, అలా అన్నాడు రామచంద్రమూర్తి, నేను వెళ్ళొస్తాను ఇక్కడే ఉండి అంటే, రామచంద్రమూర్తి కూడా పైకి గంభీరంగా ఆ సందర్భంలో అలా ధైర్యంగా వ్యవహరించకపోతే తనను చూచి సీతాదేవి కూడా ఆమె కూడా శోకాన్ని పొందుతుంది అని చెప్పి ఆయన ధైర్యంగా బయటికి మాట్లాడుతున్నా మనస్సులో కొంత దుఃఖం అనేది సీతావియోగం రాబోతున్నది అనే దుఃఖము ఆయన యొక్క మనస్సును తొలచి వేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ధీరుడు కావున ఆ లోపల ఉన్నటువంటి భీరుత్వాన్ని కనిపించనీయకుండా ధీరుడిలాగా చక్కగా రామచంద్రమూర్తి సీతాదేవిని ఊరడించి ఇక్కడే ఉండమని చెబుతున్నాడు. అంటే తన కష్టము తనకు తప్ప సీతాదేవికి రాకూడదు అని, సీతాదేవి యొక్క కష్టం రాకూడదు అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి సీతను అయోధ్యానగరంలో ఉండమని చెప్పి అన్ని విధాలుగా చెప్పి చూశాడు. దీంతో ఈ సర్గ పూర్తవుతున్నది. సరే, రామచంద్రమూర్తి సీతాదేవికి తాను చెప్పవలసినటువంటి ధర్మములను, ఆచరించవలసినటువంటి ధర్మములు అన్నింటినీ చెప్పాడు. మరి ఇంకా సీతాదేవి మాట్లాడుతున్న తర్వాత సర్గలో అధ 27 సర్గ ఏవముక్తా తు వైదేహి ప్రియార్హ ప్రియవాదిని ప్రణయాదేవ సంక్రుద్ధ భర్తారమిదమబ్రవీత్. మరి రాముడు తాను పురుషుడిగా, తాను భర్తగా తన కష్టమును భార్యకు కూడా పంచటము ఎందుకనే ఉద్దేశంతో ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాలను చెప్పేశాడు సీతాదేవికి. మరి ఇప్పుడు సీతాదేవి తాను భార్యగా ఆచరించవలసినటువంటి ధర్మములను చాలా సయుక్తికంగాను రాముడు ఒప్పుకునే విధంగాను చెప్పటానికి ప్రారంభిస్తున్నదన్నమాట. అంటే ధర్మములను రాముడు చెప్పటమే కాదు, సీతాదేవి కూడా చాలా సమున్నతంగాను సముచితంగాను ధర్మములను బోధిస్తుంది. మనందరికీ కూడా దిశానిర్దేశం అనేది చేస్తుంది. భార్య ఎలా ఉండాలి అనే విశేషాన్ని సీతాదేవి తన మాటలలో తెలియజేస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రియార్హ ప్రియవాదిని అని చెప్పి అన్నారు. చూడండి, ఏవముక్తా తు వైదేహి ప్రియార్హ ప్రియవాదిని ప్రణయాదేవ సంక్రుద్ధ భర్తారమిదమబ్రవీత్. ప్రియార్హ ప్రియవాదిని అని అన్న చోట రెండు రకాలుగా మనం పదవిభాగం చేసుకోవచ్చు. ప్రియార్హ ప్రియవాదిని అని ఈ విధంగాను, ప్రియార్హ అప్రియవాదిని అని ఇలా కూడా మనం పదవిభాగం చేయొచ్చు. ఎలా చేసినా సరే సముచితమైనటువంటి అర్థమే వస్తున్నది. సరే, అప్రియవాదిని అంటే రాముడు చెప్పినటువంటి మాటలకు ఆయన ఎంత యుక్తిగా చెప్పాడో, రాముడు ఏదైతే చెప్పాడో దానికి భిన్నంగా మాట్లాడుతున్నటువంటిదైనా అని. అక్కడ అప్రియత్వము అని అంటే రాముడు చెప్పినటువంటి మాటకు భిన్నంగా మాట్లాడుతున్నది అనే అర్థం తప్ప రాముని యందు అప్రియత్వం కలిగినది అనే అర్థం కాదనమాట. కావున అప్రియవాదిని, రాముడికి ఇష్టం లేదు అంటే ఏమిటి? సీతాదేవి వనవాసానికి వచ్చి కష్టపడటం రాముడికి ఇష్టం లేదనమాట. ఆ విధంగా అప్రియాన్ని మాట్లాడుతున్నటువంటిది
ప్రియార్హ అయినప్పటికీ కూడా ప్రియమును మాత్రమే పొందటానికి, ప్రియమును మాత్రమే మాట్లాడటానికి యోగ్యురాలైనటువంటి ఆ సీతాదేవి అని అన్నారు. లేదా ప్రియార్హ ప్రియవాదిని అని తీసుకున్నట్లయితే ప్రియార్హ ప్రియముగా ఇతరులకు ప్రియముగా ఉండే విధంగా మాట్లాడేది, అలాగే ప్రియవాదిని ప్రియముగా మాట్లాడేది. అంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా నిష్ఠూరంగా మాట్లాడకుండా ప్రియంగా మాట్లాడుతూ తన కార్యాన్ని సాధించేది, ఇతరులను అనునయించేది అనే అర్థంలో ప్రియార్హ ప్రియవాదిని అని అన్నారు. ఆ విధంగా ప్రియవాదిని అయినటువంటిది అంటే ప్రియంగా మాట్లాడేది, ప్రియంగా మాట్లాడటానికి మాత్రమే అర్హురాలంటే ఏమిటి? ఆవిడ దగ్గర కూడా ఎవరైనా సరే ప్రియంగానే మాట్లాడాలి. ఎందుకు అంటే ఆ సీతాదేవిని చూస్తే ఎవరికైనా సరే ప్రియంగానే మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తుందిట. మరి అటువంటిదైన వైదేహి విదేహ రాజకుమార్తె అయినటువంటి సీతాదేవి అన్నారు. ఇక్కడ సీత అనకుండా వైదేహి అనడంలో ఉద్దేశం ఏమిటంటే కర్మనిష్ఠుడైనటువంటి ఆ విదేహరాజు కుమార్తె జనక మహారాజు యొక్క కుమార్తె కావున ఈమె కూడా తన కర్తవ్యమును ఏనాడు కూడా విడిచిపెట్టదు, తాను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఏనాడు కూడా విడిచిపెట్టదు అనే విషయాన్ని తెలియజేయడం కోసమే వైదేహి ధర్మపరుడైనటువంటి విదేహరాజు కుమార్తె ధర్మజ్ఞురాలైనటువంటి ఈ సీతాదేవి ఏవం ముక్త రాముడు ఈ విధంగా చెప్పగా రాముడు చెప్పినటువంటిది అన్నింటినీ కూడా శ్రద్ధగాను విన్నది, అన్నింటినీ అర్థం చేసుకున్నది. ఇంకా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఈవిడ మాట్లాడటం మొదలుపెట్టింది. అందుకనే చూడండి, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకున్న తర్వాత తాము చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి. అంతేగాని ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ మీద పడిపోయి ఏదో నోటికొచ్చినట్టుగా అంటూ ఉంటే దానివల్ల ప్రయోజనము లేదు. ఎదుటివారు మాట్లాడింది పూర్తిగా అర్థం చేసుకుని మీరు ఈ విధంగా మాట్లాడారు కానీ ఇది తప్పు అనే విషయం, లేకపోతే ఈ విధంగా మాట్లాడారు కానీ ఇది ధర్మమే కానీ ఇంతకంటే గొప్ప ధర్మం వేరేది ఉంది, ఈ విధంగా చేయాలి అని ఇలా చెప్పాలి తప్ప అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే విరుచుకుపడిపోతే అది సరైనటువంటి లక్షణం కాదు. అందుకనే సీతాదేవి రాముడు చెప్పిందంతా కూడా చక్కగా విన్నది. విని సంక్రుద్ధ కొంత కోపాన్ని కూడా పొందిందిట. ఎందుకని కోపాన్ని పొందింది అంటే రాముడి మీద ఉన్నటువంటి ఇష్టముతోటి, రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆమెకు కోపం వచ్చింది తప్ప అదేదో పగ వల్ల వచ్చినటువంటి కోపము కాదు. అంటే రాముడిని విడిచిపెట్టాలి అనే బాధ ఏదైతే ఉందో ఆ బాధతో వచ్చినటువంటి కోపంతో భర్తారం ఇదమబ్రవీత్, తన భర్త అయినటువంటి రామచంద్రమూర్తితోటి ఈ మాట చెబుతున్నది. అంటే ఏమిటి? ఆమె చెప్పదలుచుకున్నటువంటి విషయం స్పష్టంగాను గట్టిగాను చెప్పింది అని చెప్పటం కోసమే ఇక్కడ సంక్రుద్ధ అనే మాటను ప్రయోగించారన్నమాట. అంటే కోపగించినటువంటిదై తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెబుతూ ఈ విధంగా రాముడితోటి మాట్లాడుతూ ఉన్నది సీతాదేవి. ఏమని? కిమిదం భాషసే రామ వాక్యం లఘుతయా ధ్రువం త్వయా యదపహాస్యం మే శ్రుత్వా నరవరాత్మజా. విన్నది 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 రాముడు చెప్పే మాటలన్నీ కూడా. ఎప్పుడైతే రాముడు పూర్తి చేసి నేను వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడో వెంటనే కొంత కోపగించినది అంటే తాను చెప్పేటటువంటి మాటలో ధర్మం ఉన్నది, తాను చెప్పేది వాస్తవము, తాను చెప్పేది కూడా రామచంద్రమూర్తి వినాలి అనే ఉద్దేశంతో అలా స్పష్టంగా గట్టిగా చెబుతూ నరవరాత్మజ, రామచంద్ర నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడా అని చెప్పి అంటూ రాజకుమారుడైనటువంటి నరవరుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కుమార అంటే ఈ విధంగా చెప్పడం ఉద్దేశం ఏమిటంటే నీకు ధర్మం తెలియదయ్యా అన్నట్లుగా అంటుందన్నమాట. నరవరాత్మజ రామ శ్రీరామ త్వయా లఘుతయా ధ్రువం యద్వాక్యం శ్రుత్వా అంటూ నువ్వు చాలా తేలికగా, ఏదో నన్నేదో కష్టపెట్టకూడదు అనే ఉద్దేశంతో చాలా తేలికగా నువ్వు చెప్పదలుచుకున్నటువంటి మాటను ధ్రువం నిశ్చయించబడినట్లుగా పైగా చెప్పి ఎలా చెప్పావు? నువ్వు ఇక్కడ ఉంటావా అని అడగకుండా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పి అయోధ్యానగరంలోనే సీత నీవు ఉండాలి అని చెప్పి అనేసావు. కానీ నీవు నిశ్చయించుకున్నటువంటి వాడివై చాలా తేలిగ్గా మాట్లాడుతూ అదేదో సులువైనటువంటి పనిలాగా ఏమన్నావు? అయోధ్యానగరంలోనే ఉండాలి సీత అన్నావు.
పోనీ ఉంటావా అని చెప్పి నా అభిప్రాయాన్ని అడిగావా? లేదే అని చెప్పి అంటున్నది ఇక్కడ. ధ్రువం నిశ్చయించబడినట్లుగా, పైగా ఎలాగా లఘుతయ చాలా తేలికగాను నిస్సారమైనటువంటి మాటలు చెప్పావు రామచంద్ర అని చెప్పి అంటున్నది. అంటే ఏమిటి? నీవు కేవలము నాకు కష్టం కలగకూడదు అని ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇక్కడే ఉండు, ఆ ధర్మాన్ని పాటించు, వీరిని సేవించు, వారిని సేవించు అని చెప్పి అన్నావు తప్ప నా అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? అది ధర్మం కాదా అని చెప్పి ఒకంత కోపగిస్తున్నటువంటిదై తాను చెప్పదలుచుకున్న విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. యద్వాక్యం, నువ్వేవైతే మాట్లాడావో, ఏ మాటలైతే నీవు చెప్పావో, శ్రుత్వా విని మే అపహాస్యం భవతి, నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు చాలా ఎగతాళిగా అనిపిస్తున్నది, నాకు చాలా నవ్వు వస్తున్నదయ్యా నీవు చెప్పినటువంటి మాటలు. కేవలము నీవు నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి నాకు కష్టం కలగకూడదు అనే ఉద్దేశంతో అన్నీ మరిచిపోయి ఈ విధంగా మాట్లాడుతున్నావు, కానీ నీకు ధర్మం తెలియదా? నువ్వు మాట్లాడినటువంటి మాటలు నాకు కూడా నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయని. అంటే ఏమిటి? సహజంగా ఎవరైనా ఏదైనా పొరపాటు కనుక మాట్లాడినట్లయితే బయట వారు అపహాస్యం చేస్తారు, మన అనే వాళ్ళు దానిని సరిదిద్దుతారు. ఈ విధంగా పొరపాటు మాట్లాడావు, ఇలా మాట్లాడితే నలుగురు నవ్వుతారు, కావున ఇలా మాట్లాడకూడదు అని చెప్పి మన ఆత్మీయులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని సరిదిద్దుతారు తప్ప వీరు కూడా అపహాస్యం చెయ్యరు. కానీ ఇక్కడ సీతాదేవి ఏమంటున్నది? నీవు మాట్లాడేటువంటి మాటలు నాకు కూడా అపహాస్యంగా అనిపిస్తున్నాయి, నువ్వంత అమాయకంగా మాట్లాడుతున్నావు, నువ్వంత ఆలోచించకుండా మాట్లాడుతున్నావు, కేవలము నాకు కష్టం కలగకూడదు అని మాట్లాడుతున్నావు తప్ప నిజమైనటువంటి ధర్మం నీకు తెలియదా రామచంద్ర? తెలిసి కూడా నీవు ఈ విధంగా ఎలా మాట్లాడతావు అని. భాషసే ఇదం కిం కిమిదం, ఏమిటి మాటలు, నువ్వు మాట్లాడే మాటలు ఏమిటి అని చెప్పి అంటున్నది. అంటే ఏమిటి? ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా నన్ను దూరం చేసి నన్ను ఒక్కదాన్ని ఈ విధంగా ధర్మాన్ని పాటించమని చెప్తూ నువ్వేదో ఎక్కడికి పెడతాను అంటూ మన ఇద్దరిని వేరు చేసి మాట్లాడేటటువంటి మాటలు ఇంతకుముందు నీవెప్పుడూ కూడా మాట్లాడలేదు కదా రామచంద్ర. కిమిదం, ఏమిటిది అని చెప్పి అంటున్నది. అయోధ్యలో నువ్వు ఉండు, నేను వనవాసానికి వెడతాను అని ఈ విధంగా వియోగంతో కూడినటువంటి మాటలను ఎలా మాట్లాడగలవయ్యా నీవు? పైగా నీ మాటలు నాకే అపహాస్యంగా అనిపిస్తున్నాయి, నువ్వేదో నాకు కష్టం కలిగించకూడదు అనుకుంటున్నావు, కానీ నిజమైన ధర్మం నీకు తెలియదా అని సీతాదేవి ఒకంత గట్టిగానే, కోపనాన్ని కూడా అన్నారు కదా సంక్రుద్ధ అని చెప్పి, గట్టిగానే రామచంద్రమూర్తికి ధీటుగా సమాధానం చెబుతున్నది. చెబుతూ అక్కడ ఇంకొకటి ఇక్కడ అధిక పాఠంగా కూడా ఒక శ్లోకం మనకు వినిపిస్తున్నది. వీరాణం రాజపుత్రాణం శస్త్రాస్త్ర విదుషాం నృప అనర్ఘమయశస్యంచ నశ్రోతవ్యం త్వయేరితం అని. వీరుడైనటువంటి వాడు, రాజు అయినటువంటి వాడు, అటువంటి వాడు ఈ విధంగా మాట్లాడచ్చా? అంటే ఏమిటి? వనవాసానికి వెళితే నాకు ఏదైనా అపాయం వస్తుందనా? అంటే నాకు అపాయం వస్తే ఆ అపాయాన్ని తీర్చగలిగినటువంటి ధైర్యం నీకు ఉంది కదా, నా అపాయాన్ని పోగొట్టగలిగినటువంటి శౌర్యవీర్య పరాక్రమాలు నీకు ఉన్నాయి కదా, కావున నీవు నాకేదో కష్టం వచ్చేస్తుంది అని ఇక్కడే ఉండమంటావేంటయ్యా? ఇది ధర్మమా అని చెప్పి అడుగుతూ, ఆర్యపుత్ర పితామాత భ్రాత పుత్రస్తథాశ్రుషా స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యముపాసతే. నా మాట, నీవు చెప్పినటువంటి మాట హాస్యాస్పదంగా ఉన్నది అని నేను ఎందుకన్నాను అంటే, అలాగే నేను చెప్పినటువంటి మాట ధర్మపరమైనటువంటిది అనేది కూడా ఎందుకన్నాను అంటే, అసలు ధర్మం ఏమిటి అని చెప్పి చెబుతూ ఆర్యపుత్ర పూజ్యుడా అని అంటున్నది. అంటే భార్య భర్తను పిలిచేటప్పుడు ఈ విధంగా గౌరవంగా పిలిచేటప్పుడు ఆర్యపుత్ర అనే శబ్దంతో పిలవడం అనేది సంప్రదాయం అన్నమాట. అందుకనే ఆర్యపుత్ర రామచంద్ర, పితా మాత భ్రాత పుత్ర తథా సృష. పిత తండ్రి, మాత తల్లి, భ్రాత పుత్ర తథా అంటూ సోదరుడు, అదేవిధంగా పుత్రుడు, అలాగే సృష కోడలు. అంటే
భర్తకు సంబంధించినటువంటి విషయం చెబుతున్నది. భర్త యొక్క తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, లేకపోతే అక్క చెల్లెళ్ళు కానీ, లేకపోతే ఆయన యొక్క కోడలు, అంటే తనకు కూడా కోడలే అవుతుంది కదా, కోడలు కానీ, వీళ్ళందరూ కూడా స్వాని పుణ్యాన్ని తాము చేసినటువంటి పుణ్యముల యొక్క ఫలంగా, లేకపోతే వారు చేసినటువంటి పాపములకు ఫలితంగా భుంజానాహ వారు అనుభవించవలసినటువంటివన్నీ కూడా వారు అనుభవించేస్తారు. అంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ యజమానికి సంబంధించినటువంటి, లేకపోతే ఇక్కడ సీతాదేవి తన భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, లేకపోతే కోడలు కానీ ఎవరైనా ఉంటే వారు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా వారి యొక్క పుణ్యపాప కర్మల యొక్క ఫలములను భుంజానాహ అనుభవిస్తూ స్వం భాగ్యం ఉపాసతే వారి యొక్క భాగ్యములను వారు అనుభవిస్తారు. చూడండి ఇక్కడ ఏం చెప్పింది, ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ ఇంట్లో వారి యొక్క తల్లిదండ్రులు కానీ, అతని యొక్క సంతానం కానీ, లేకపోతే అతని యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వారి స్వకీయమైనటువంటి పుణ్యపాప కర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు. కానీ ఆ యజమాని యొక్క భార్య మాత్రము భర్తను అనుసరించి భర్త యొక్క పుణ్యపాప కర్మలు, అదేవిధంగా ఆమె చేసినటువంటి పుణ్యపాప కర్మలు, ఈ రెండింటినీ మిళితంగా కలిసి అనుభవిస్తారు తప్ప భర్తకు ఒక రకంగా భార్యకు ఒక రకంగా ఉండదు. ఎందుకంటే భర్త యొక్క సౌభాగ్యమే, భర్త యొక్క గౌరవమే, భర్తకు కలిగేటటువంటి ఆ కష్ట సుఖములే భార్యకు కూడా కష్ట సుఖములుగా ఉంటాయి తప్ప భర్తకు కష్ట సుఖము భార్యకు కష్టము, లేకపోతే భర్తకు కష్టం కలిగితే భార్యకు సుఖం కలగటం ఇటువంటి ఉండవయ్యా అని చెప్పి అంటున్న. చూడండి ఎంత చక్కగా ధర్మాన్ని చెబుతున్నదో. కుటుంబంలో ఉన్నటువంటి వారిలో సంతానమైన, తల్లిదండ్రులైనా, అన్నజల్లెళ్ళైనా ఎవరైనా సరే వారి యొక్క పుణ్యఫలముల యొక్క ఫలంతో వారు అనుభవిస్తూ ఆ పుణ్యభావ కర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ వారు స్వకీయమైనటువంటి కష్టసుఖములను వారు పొందుతూ ఉంటారు. కానీ భార్యకు అలా కాదు, భర్త యొక్క కష్ట సుఖములే భార్యకు కూడా కష్ట సుఖములు. కావున నువ్వేదో నేను కష్టపడతాను నువ్వు సుఖపడు అయోధ్యానగరంలోనే ఉండి అని అంటున్నావు, కానీ నీవు కష్టపడితే నాకు సుఖం అనేది వస్తుందా? రాదు కదా. కావున ఈ ధర్మం నీకు తెలిసినప్పటికీ కూడా నీవు నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇలా మాట్లాడుతున్నావు తప్ప నీ కష్టము నీ సుఖము, నా కష్టము నా సుఖము వేరువేరుగా ఉండవు రామచంద్ర. నీ కష్టమే నా కష్టము, నీ సుఖమే నా సుఖము అని అన్నారు. మరి మిగతా వారందరూ, కుటుంబంలో ఉన్న మిగతా వారందరికి కూడా వారి కష్ట సుఖాలు వారి యొక్క పుణ్యపాప కర్మల యొక్క ఫలంగా వారు అనుభవించి తీరుతారు. కానీ భార్య మాత్రము భర్త యొక్క కష్ట సుఖములను అనుసరించే ఉంటుంది అని అన్నారు. అందుకని ఇక్కడ భాగ్య శబ్దానికి శుభాశుభ కర్మలు అనే అర్థం కూడా ఉన్నది. ఏమన్నారు? భాగ్యం ఉపాసతే, వారి యొక్క శుభాశుభ కర్మలను బట్టి వారు ఆ శుభాశుభ కర్మలను ఆచరిస్తారు, ఆ సుఖాన్ని పొందుతారు. భార్య మాత్రము భర్త యొక్క భాగ్యాన్ని బట్టి ఈమె ఆ శుభాశుభములను పొందుతుంది అని. అందుకని అంటారు భాగ్యాయత్త మతఃపరం నఖలు తద్వాచ్యం వధూబంధుభి అని అంటారు శాకుంతలంలో. ఇక్కడ చెబుతారు ఆమె యొక్క భాగ్యము అనేది ఆమె అత్తవారింట్లో పొందవలసినటువంటి సుఖములు, కష్టములు, గౌరవములు ఇవన్నీ కూడా ఆమె యొక్క ప్రవర్తన, ఆమె భర్త యొక్క సామర్థ్యము, అదేవిధంగా భర్త యొక్క కష్ట సుఖముల మీద ఆ ఇంటి కోడల యొక్క ఆమె యొక్క కష్టసుఖములు ఆధారపడి ఉంటాయి తప్ప. అంతేగాని వీళ్ళు ఈ పిల్ల యొక్క తల్లిదండ్రులు మా అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ విధంగా పెంచాము, మా అమ్మాయి ఈ విధంగానే ఉండాలి, మా అమ్మాయి ఈ కూర తింటుంది ఈ కూర తినదు అని చెప్పి వీళ్ళు అక్కడ శాసించేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే భాగ్యాయత్త మతఃపరం నఖలు తత్ వాచ్యం వధూబంధుభి. వధూబంధువులు అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు ఎంతవరకు చెప్పాలి అంటే, అమ్మా నీవు ఆ అత్తవారింట్లో నీవు పాటించవలసినటువంటి ధర్మములను పాటిస్తూ నీ భర్తను అనుసరిస్తూ నీవు చక్కగా సుఖంగా జీవించమమ్మా అని చెప్పాలి తప్ప అక్కడ ఏమేం చెయ్యాలి, అక్కడ ఏ కూర వండుకోవాలి ఏ కూర వండుకోకూడదు ఇవన్నీ కూడా
వీళ్ళు చెప్పేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే అత్తవారింట్లో ఆమె పొందేటటువంటి కష్ట సుఖములకు ఆ భర్త భార్యాభర్తలు ఇరువురు కూడా కారణమవుతారు. భర్త యొక్క భాగ్యమే భార్య ఆ కష్ట సుఖముల రూపంలో ఆమె కూడా పొందుతుంది. అంతేగాని ఆయన కష్టపడుతూ ఉంటే ఈమె సుఖపట్టం అనేది కుదిరేటటువంటి వ్యవహారము కాదు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తున్నది. అదే మాట సీతాదేవి అంటున్నది. ఏమనంటున్నది? కుటుంబంలో మిగతా వారందరూ కూడా వారి వారి యొక్క పుణ్యకర్మలను అనుభవించి పుణ్యకర్మలను బట్టి కష్ట సుఖాలను అనుభవించవచ్చు. కానీ భార్య భర్తను అనుసరించే కష్ట సుఖాలు అనుభవించాలి రామచంద్ర. అంతే తప్ప నువ్వు కష్టాన్ని నేను సుఖాన్ని అనుభవిస్తాననుకుంటే అది పొరపాటు అని. భర్తుర్భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాదిష్ట వనే వస్తవ్యమిత్యపి. దానికి ప్రమాణం చెబుతున్నది భార్య ఏక, భార్య ఒక్కరు మాత్రమే, భార్య మాత్రమే, ఒక్క భార్య మాత్రమే భర్తు భాగ్యం ప్రాప్నోతి. భర్త యొక్క భాగ్యం ఏదైతే ఉందో ఆ భాగ్యాన్ని భార్య పొందగలదు అని. అంటే ఏమిటి? భార్య వివాహం కాకముందు ఏ విధంగా అంటే ఆమె తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వివాహమైన తర్వాత ఆ భర్త యొక్క భాగ్యం ఏదైతే ఉందో ఆ భాగ్యాన్నే భార్య కూడా అనుభవించగలుగుతుంది. అందుకని ఏమంటుంది? భార్య ఇక ఒక్క భార్య మాత్రమే భర్తు భాగ్యం, భర్త యొక్క ఆ భాగ్యమును శుభాశుభ కర్మలకు కూడా అధికారాన్ని పొంది ఆయనతో కలిసి ధర్మపత్రిగా ధర్మాన్ని ఆచరిస్తూ కష్టంలో కష్టాన్ని సుఖంలో సుఖాన్ని కూడా పొందుతుంది. ప్రాప్నోతి, పొందుతుంది. అందుకనే అహం అపి వనే వస్తవ్యం ఇది ఆదిష్ట ఏవా, నేను కూడా వనవాసానికి వెళ్ళాలి అని ఆదిష్ట ఏవ ఆదేశించబడ్డాను. ఎంత చక్కగా చెప్పిందో చూడండి సీతాదేవి. రామచంద్రమూర్తి ఏమనుకున్నాడు? మా నాన్నగారు నన్ను మాత్రమే వనవాసానికి వెళ్ళమని చెప్పారు, సీతాదేవికి దీంతో సంబంధం లేదు, నాకు ఇచ్చినటువంటి కష్టాన్ని సీతాదేవికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి సీతను ఇక్కడ అయోధ్యానగరంలోనే ఉండమని చెప్పి అన్నాడు. సీతాదేవి ఏమంటున్నది? మీకు ఎప్పుడైతే మీ తండ్రి గారు దశరథ మహారాజు మా మామగారు ఆదేశం ఇచ్చారో మీకు ఇచ్చినటువంటి ఆదేశం కేవలం మీకు మాత్రమే కాదు మన ఇద్దరికీ అని అన్నది. ఎందుకని? భర్త యొక్క భాగ్యాన్నే భార్య పొందుతుంది అనేది ధర్మం కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కావున దశరథ మహారాజు రామచంద్రుణ్ణి వనవాసానికి వెళ్ళమని ఆదేశించాడు అని అంటే రామచంద్రుణ్ణి ఒక్కడే అని కాదు, సీతారాములు ఇరువురిని కూడా వనవాసానికి వెళ్ళమని ఆదేశించినట్లే అనే విషయం సీతాదేవి స్వయంగా చెబుతున్నది. ఏమనంటున్నది? భర్తు భాగ్యం భార్యైకా ప్రాప్నోతి, భర్త యొక్క భాగ్యాన్ని భార్య ఒక్కతే పొందుతుంది, ఒక్క భార్య మాత్రమే పొందుతుంది. ఆ విధంగా మీకు ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశం నేను కూడా పొందినట్లే, నన్ను కూడా ఆదేశించినట్లే. కావున అహం వనే వస్తవ్యం, అహం అపి వనే వస్తవ్యం ఇది ఆదిష్ట ఏవా, నేను కూడా ఆదేశించబడ్డాను. ఏమని ఆదేశించబడ్డాను? వనే వస్తవ్యం, అడవిలో వనవాసం చేయవలసినది అనేది నాకు కూడా ఆదేశమే అని చెప్పి అన్నది. కావున ఇది కేవలం రాముడికి మాత్రమే ఇచ్చినటువంటి ఆదేశము కాదు, రాముడికి మాత్రమే నియమం కాదు, రాముడి భార్య అయినటువంటి తనకు కూడా వనవాసం చేయటం అనేది నియమమే, అదే ధర్మము. అంతేగాని సుఖం వస్తేనేమో మన ఇద్దరికీ కలిసి పంచుకుందాము, కష్టం వస్తేనేమో నువ్వు ఒక్కడవే పొందు నీకు చెప్పారు కదా అంటాము. ఇది ధర్మం కాదు. కష్టమైనా సరే సుఖమైనా సరే భర్తకు ఉన్నది అంటే అది భార్యకు కూడా ప్రాప్తించి తీరుతుంది. నిన్ను అది భర్తను ఆదేశించారు అంటే అది భార్యను కూడా ఆదేశించినట్లే అని. అంతే కదండి. ఇప్పుడు ఆహ్వానిస్తారు, ఎవరైనా ఏ పెళ్లికో ఆహ్వానించారనుకోండి, ఆ పెళ్లి పత్రిక మీద భర్త పేరు రాస్తారు. భర్త పేరు శ్రీమతి అండి శ్రీ అని చెప్పి భర్త పేరు రాసి అది పంపిస్తారు. పంపించగానే దీని మీద నీ పేరే ఉంది, నా పేరు లేదు కాబట్టి నేను రాను అని చెప్పి ఏ భార్య అయినా అంటుందే? అనదు కదా. అంటే ఏమిటి? వివాహానికి ఇటు సుఖానికి పిలిచినప్పుడు నీతో పాటు నేను కూడా వస్తాను, ఏ ఆభరణం పెట్టుకుంటే బాగుంటుంది, ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు కష్టంలో కూడా అంతే కదా. అదే మాట సీతాదేవి తనంతట తానుగా ఆమె చెబుతున్నది.
నిన్ను ఆదేశించారంటే రామచంద్ర, నీతో పాటు నాకు కూడా ఆదేశం ఇచ్చినట్లే, కావున నేను కూడా వనానికి రావలసినదే, ఇదే ధర్మము, రాజాజ్ఞను నేను పాటించవలసినదే అని అంటుంది. ఆదిష్ట ఏవా, నేను కూడా ఆదేశించబడ్డాను. ఎందుకు అంటే మనిద్దరము కూడా కలిసి ధర్మాన్ని ఆచరించవలసినటువంటి వారం. పైగా భార్యను సహధర్మచారిణి, కలిసి ధర్మాన్ని ఆచరించేటటువంటిది అని అన్నారు. తండ్రి మాట పాటించడం, పితృవాక్య పరిపాలన చేయటం నీవు ధర్మము అనుకుంటున్నావు కదా, మరి నీవు చేసేటటువంటి ధర్మాన్ని కలిసి ధర్మచారిణి, కలిసి ధర్మాన్ని ఆచరించవలసిన నేను కూడా పాటించాలి కదా. అంటే ధర్మాన్ని భర్త ఏ ధర్మం చేసినప్పటికీ ఆ ధర్మంలో భార్యకు భాగస్వామిత్వం అనేది ఉంటుంది అని అన్నారు. ఎందుకు అంటే అర్ధోహవా ఏష యదాత్మనః అని అన్నారు. భార్య భర్తలో సగభాగము అని చెప్పి అన్నారు. అర్ధాంగి అంటాం కదా. మరి దశరథ మహారాజు రాముడికి చెప్పాడు అంటే రాముడిలో ఉన్నటువంటి సగభాగానికి చెప్పాడు అని అర్థం కాదు కదా. రాముడికి పరిపూర్ణమైనటువంటి రాముడికి చెప్పాడు అని అర్థం. పరిపూర్ణమైన రాముడు ఎప్పుడవుతాడు? సీతాదేవితో కూడి ఉన్నప్పుడే పరిపూర్ణమైనటువంటి రాముడు అవుతాడు. కావున రామచంద్ర, నేను నీవు వేరు కాదు, నీకు చెప్పినటువంటిది నాకు చెప్పినటువంటిది వేరు కాదు. నీకు చెప్పారు అంటే అది నాకు కూడా చెప్పినట్లే, నిన్ను ఆదేశించారు అంటే నన్ను కూడా ఆదేశించినట్లే. నీవు ధర్మాన్ని పాటిస్తున్నావు అంటే ఆ ధర్మం నేను కూడా పాటించవలసినదే. కావున నాకు కూడా ఆదేశం ఉన్నట్లే నేను కూడా వనానికి రావలసినదే అని చాలా సంయుక్తికంగా రాముడు మాట్లాడలేనంతగా మాట్లాడుతూ ఉన్నది. మరి ఇక్కడ విశేషం చూడాలి మనం. భర్త కరోతి యాన్ సాధ్వి యత్కించిత్ కురుతే శుభం తస్యాహ పుణ్య సంపూర్ణం అర్థం ప్రాప్నోత్యశంశయ. సాధారణంగా మనం చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాం. ఏమని అంటే భార్య చేసేటటువంటి పుణ్యం భార్య పొందుతుంది, అంతేకాదు భర్త చేసేటటువంటి పుణ్యంలో కూడా సగం భార్య పొందుతుంది అని చెప్పి అంటుంటాం. అంటే చూడండి, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కనుక దేవాలయానికి వెళ్ళినట్లయితే ఆమె దేవాలయానికి వెళ్ళినందుకు ఆమె ఆ పుణ్యాన్ని పొందుతుంది. భర్త కూడా వచ్చాడు కావున భర్త పుణ్యంలో సగం పుణ్యం కూడా ఆమె పొందుతుందన్నమాట. అంటే ఏమిటి? భర్త యొక్క ఆ పుణ్యకర్మల యొక్క ఫలం ఏదైతే ఉన్నదో, ధర్మం ఏదైతే ఉందో అందులో భార్యకు భాగస్వామిత్వం అనేది ఉన్నది అని చెప్పి. అందుకనే పతివ్రత స్త్రీ తాను ఏ కొంచెం ధర్మాన్ని ఆచరించిన దాని యొక్క పుణ్యము సంపూర్ణంగా పొందగలుగుతుంది. అంతేకాదు భర్త చేసేటటువంటి శుభాశుభ కర్మలు గుర్తుపెట్టుకోవాలి. శుభాశుభ కర్మలు అని చెప్పి అన్నారు. అదేవిధంగా ముఖ్యంగా పుణ్యకర్మల విషయంలో చెబుతారు. ఆ పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యకర్మలలో భార్య కూడా సగభాగం యొక్క ఫలాన్ని పొందుతుంది అని చెప్పి అన్నారు. భర్త కరోతి యాన్ సాధ్వి యత్కించిత్ కురుతే శుభం తస్యాహ పుణ్య సంపూర్ణం అర్థం ప్రాప్నోత్యశంశయ. అందుకనే మహాతల్లులు భర్తలు పుణ్యకార్యాలను ఆచరించేటప్పుడు ముఖ్యంగా ఈ భార్యలు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలా భర్త పుణ్యకార్యములు చేయడం ద్వారా తాను పుణ్యాన్ని పొందుతాడు, తనకి కూడా పుణ్యాన్ని సాధించి పెడతాడు అని చెప్పి. మరి ఈ విధంగా సీతాదేవి చెబుతున్నది, నీవు ఆచరించేటటువంటి ధర్మకార్యములలో నాకు కూడా ఫలం ఉన్నప్పుడు నేను కూడా ధర్మకార్యాన్ని ఆచరించవలసినదే. ధర్మపత్నిగా అది నా బాధ్యత రామచంద్ర అని చెప్పి అంటున్నది. మరి ఇంకా సీతాదేవి ఏం మాట్లాడింది, దానికి రామచంద్రమూర్తి ఏ విధంగా సమాధానం చెప్పగలిగాడు అనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాత్వాం వసేహ కళ్యాణి రాజ్ఞః సమనువర్తిని భరతస్య వ్రతా ధర్మే సత్యవ్రత పరాయణ సత్యవ్రత పరాయణ అహం గమిష్యామి మహావనం ప్రియే వయాహి వస్తవ్యం ఇహైవ భామిని యథా వ్యలీకం కురు
పురుషేణ కస్యచిత్ పురుషేణ కస్యచిత్ తథా త్వయా కార్యమిదం వచో మమ కార్యమిదం వచో మమ అహం గమిష్యామి మహావనం ప్రియే అహం గమిష్యామి మహావనం ప్రియే త్వయా హి వస్తవ్యమిహైవ భామిని త్వయా హి వస్తవ్యమిహైవ భామిని యథా వ్యలీకం కురుషేణ కస్యచిత్ యథావ్యలీకం కురుషేణ కస్యచిత్ తథా త్వయా కార్యమిదం వచో మమ తథా త్వయా కార్యమిదం వచో మమ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడ్వింశः సర్గः షడ్వింశः సర్గः అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తవింశः సర్గः సప్తవింశः సర్గः ఏవముక్తా తు ఏవముక్తా తు వైదేహీ వైదేహీ ప్రియార్హా ప్రియార్హా ప్రియవాదిని ప్రియవాదిని ప్రణయాదేవా ప్రణయాదేవ సంక్రుద్ధా సంక్రుద్ధా భర్తారం భర్తారం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ కిమిదం కిమిదం భాషసే రామ భాషసే రామ వాక్యం వాక్యం లఘుతయా ధ్రువం లఘుతయా ధ్రువం త్వయా త్వయా యదపహాస్యం మే యదపహాస్యం మే శ్రుత్వా శ్రుత్వా నరవరాత్మజా నరవరాత్మజా ఆర్యపుత్ర ఆర్యపుత్ర పితామాతా పితామాతా భ్రాతా పుత్రః భ్రాతా పుత్రః తథా స్నుషా తథా స్నుషా స్వాని పుణ్యాని స్వాని పుణ్యాని భుంజానాః భుంజానాః స్వం 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 భాగ్యముపాసతే భాగ్యముపాసతే భర్తుర్భాగ్యం తు భర్తుర్భాగ్యంతో భార్యైకా భార్యైకా ప్రాప్నోతి ప్రాప్నోతి పురుషర్షభా పురుషర్షభా అతశ్చైవాహం అతశ్చైవాహం ఆదిష్ట ఆదిష్ట వనే వనే వస్తవ్యమిత్యపి వస్తవ్యమిత్యపి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తవింశే సర్గే సప్తవింశే సర్గే చత్వారః శ్లోకాః చత్వారః శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా.
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్తిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.